నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా నారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ యోగా మిమ్మల్ని ఎంచుకుంది. మీరు యోగాని ఎందుకు ఎంచుకున్నారు అంటే, కాదు నన్నే యోగా ఎంచుకుంది అని చెప్పారన్నారు. బెంగుళూరు యూనివర్సిటీ నుంచి బయటకొచ్చిన తర్వాత యోగా మిమ్మల్ని ఎటువైపు నడిపించింది? మేడం యాక్చువల్‌గా నా మైండ్ సెట్ ఎటువంటిదంటే, పరోపకారమిదం శరీరం అని ఒక శ్లోకం ఉంటుంది. మన హ్మ్. భారతీయ సంస్కృత ధర్మంలో, వైదిక ధర్మంలో పరోపకారమిదం శరీరం అంటే, ఈ శరీరం పరులకు ఉపయోగపడటానికి కోసమే అని దాని అర్థం. నేను రెగ్యులర్‌గా నా లైఫ్ కోసం కాకుండా ఓన్లీ నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబాన్ని కాకుండా నేను దాంతో పాటు సొసైటీకి నేను ఏం చేస్తే బావుంటుందనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనే యోగా. హ్మ్. సో, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నుంచి యోగాలో కన్వర్ట్ అయింది ఎందుకంటే, యోగా ద్వారా కూడా లైవ్లీహుడ్ ఉంటుందండి. ఓకే. సో, యోగా ద్వారా యోగా చెప్పి ఆళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మనము ఆరోగ్యంగా ఉండి, సొసైటీలో మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్, హార్మోనీని తీసుకురావడం వల్ల సో, ఒకటి నేను హ్యాపీగా ఉంటాను. నా ద్వారా తీసుకున్న సర్వీస్ వల్ల అవతల వ్యక్తి కూడా హ్యాపీగా ఉంటారు. అవును. ఇది ద ఎక్స్చేంజింగ్ ద లైక్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. నేను నాలెడ్జ్ ఇస్తున్నాను. నా లైవ్లీహుడ్‌కి వాళ్ళు నాకు పే చేస్తారు. సో, ఆ విధంగా బెంగుళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ కాజల్ అగర్వాల్ గారు పరిచయం అయ్యారు. ఓకే. కాజల్ అగర్వాల్ గారు కూడా వేరే ఒక రోనీ అని ఆయన అగర్వాల్ మేనేజర్. హ్మ్. సో, ఆమెకి యోగా చేస్తూ ఆమెకి చాలా ఫ్యాషనేటెడ్. ఆమెకి చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. కాజల్ ఆమె యొక్క ఎనర్జీ మనందరికీ తెలిసిందే. మూవీలోనే ఎనర్జీగా ఉంటారు. ఇంకా లైవ్‌లో కూడా బయట కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. యోగా చేయటం ఆమెకి ఫోకస్ పెరిగింది. ఓకే. సో, రెగ్యులర్‌గా యోగా ఆమెకి ఎక్కడ షూటింగ్ జరుగుతుందో అక్కడ రమ్మనేవారు. హ్మ్. నాకేంటంటే ఆమె ఇంట్రెస్ట్‌గా ఉంది. ఉపయోగపడుతుంది. ఆమెకు ఉపయోగపడుతుంది యోగా. తన కెరియర్‌కి యోగాని యాడ్ చేయటం వల్ల ఆమె ఇంకా ఫోకస్డ్‌గా వర్క్ చేస్తుంది. మంచి మంచి మూవీ తీస్తుంది. సో, నేనేమనుకున్నానంటే ఓకే. వాటెవర్ ఐ కెన్ లెట్ మీ డూ ఇట్ అని చెప్పేసి ఆమె ఒక 'బృందావనం' మూవీకి ఎన్టీఆర్ గారితోటి వెళ్తున్నప్పుడు నేను వెళ్ళడం. హ్మ్. అట్లాగే ప్రభాస్ గారితోటి 'డార్లింగ్' మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక 3, 4 డేస్ ఆ షూట్‌లో ఉండాల్సొస్తే అక్కడికి నేను వెళ్ళడం. అలాగే 'వీరా' మూవీ రవితేజ గారితోటి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ 3 ప్యారలల్‌గా జరిగేవి. హ్మ్. సో, ఆమె యొక్క ఎనర్జీని చూసి నేను ఆమెతోటి ట్రావెల్ చేయటము. అలాగే అజయ్ దేవగన్ మూవీ ఒకటి జరిగింది కాజల్ అవును. గారితోటి. అవును. ద మూవీ పేరొచ్చేసి అది మనకి 'సింగం' మూవీ డబ్బింగ్ అక్కడ. అవును. అది అజయ్ కూడా సింగమే. ఆమె. నేను ఆమెతో కూడా గోవాలో కూడా ఆల్మోస్ట్ ఒక 7 డేస్ ఉన్నాను. మోర్ దెన్ ఎ వీక్ అక్కడ ఉన్నాను. సో, హ్మ్, ఈ ఈ ఈ యొక్క జర్నీలో నేను కాజల్ అగర్వాల్ గారికి, సమంత గారికి, ప్రభాస్ గారికి, అలాగే గోపీచంద్ గారికి, ఈ సినీ ఫీల్డ్ డైరెక్టర్ ఎవరంటే మన 'డార్లింగ్' మూవీ డైరెక్టరు కరుణాకరన్. హ్మ్. వారికి, వాళ్ళ శ్రీమతి గారికి నేను యోగా చెప్పడం జరిగింది. దాంతో పాటు పొలిటీషియన్స్ కూడా రోసయ్య గారు, హ్మ్. రోసయ్య గారికి కూడా చెప్పాను నేను. బల్కంపేట దగ్గర ఉండేవారు వారు. అలాగే శ్రీనివాస్ గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు. హ్మ్. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్. అధ్యక్షులు ఉండేవారు వారు. వారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారని కోట్ల భాస్కర్‌రావు గారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారి గారు. అబ్బాయి తను. వారు అప్పుడు సెంట్రల్ రైల్వే మినిస్టరు. వారి శ్రీమతి గారు కోట్ల సుజాతమ్మ గారు. కోట్ల సుజాతమ్మ గారు ప్రెజెంట్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నారు. హ్మ్. హ్మ్. అట్లాగా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్‌కి అప్పట్లో గూగుల్ డైరెక్టర్ ఒకాయన కల్లూరి కిరణ్ చంద్ర గారు ఉండేవారు. హ్మ్. హ్మ్. వారికి, అలాగే మనకి జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ అధినేత జీఎంఆర్ గారు ఉండేవారు. గ్రంథి మల్లికార్జునరావు గారు. హ్మ్. వారికి ఇట్లా చాలామందికి నేను యోగా చెప్పాను. 'ఓం' మ్యాగజైన్ ఎడిటరు పి సింధు ఆమె పేరు. ఓకే. వారు అంటే అలైట్ పీపుల్‌నందరిని టచ్ అలైక్ చేశారు. పీపుల్ అందరిని చూసాను. అంటే మనం ఏదైతే వైబ్రేషన్స్ ఉంటామో, అదే వైబ్రేషన్ ఉన్నటువంటి వ్యక్తిని మనం కలెక్ట్ చేస్తుంది. ఓకే. యోగా ఏమవుతుందంటే, మనం ఫోకస్డ్ మైండ్‌తో ఉండాలి. మనం చేస్తున్న పని చేస్తూ ఉంటే, సో, అది కనెక్ట్ చేసుకుంటూ పోతుంది. ఓకే. చాలా మంది యోగా గురూస్ ఉంటారు. హ్మ్. మీలా ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారంటారు? అలాగనేం లేదండి. చాలామంది యోగా టీచర్స్ కావచ్చు, గురూస్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, వాళ్ళ లెవెల్‌లో సక్సెస్ అయ్యాయి. మనకు తెలీదు. అంటే వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉండొచ్చు గనక. వాళ్ళనుకుంటారు మేబీ నేను ఈ లెవెల్‌లో యోగాని స్ప్రెడ్ చేస్తే నేను సక్సెస్ అని అనుకుంటుండొచ్చు గనక. బట్ యోగా చేసే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే టీచ్ చేసేవాళ్ళు ఎక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా టీచింగ్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడాలి అనే విధానం మీదే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారు.
సో ఈ విధంగా నాకు జర్నీ జరిగిన తర్వాత 2010లో నాకు దుబాయ్ వెళ్ళడానికి ఒక ఆఫర్ వచ్చింది. అప్పటి వరకు నాకు పాస్పోర్ట్ కూడా లేదు. ఓకే. 2010లో నాకు ఆఫర్ వస్తే నేను అప్పుడు పాస్పోర్ట్ చేయించుకుని నేను దుబాయ్ వెళ్ళడం జరిగింది. దుబాయ్‌లో కూడా నేను జస్ట్ ఓకే వేరే ఫారిన్ కంట్రీ. అంటే ఏంటి దుబాయ్‌లో మీకు ఈ యోగా టీచర్‌గా, ఒక యోగా ట్రైనర్‌గా మీకు ఛాన్స్ దొరికిందా? లేదు అంటే జస్ట్ ఏదో ఇప్పుడు మనకి కొన్ని ప్రోగ్రామ్స్ అలైన్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఈవెంట్స్ ఒక ప్రోగ్రామ్స్ అని చెప్పి ఒక 7 డేస్, 10 డేస్ ప్రోగ్రామ్స్ అని. ఇలా మీకు ఒక ఆపర్చునిటీ వచ్చిందా? లేకపోతే డైరెక్ట్‌గా అక్కడ ఒక ట్రైనర్ కావాలి. ఇక తను దానికి నారాయణ గారు సరిపోతారు అన్న దీంట్లో వెళ్లారా దుబాయ్ మీరు? వెల్ యాక్చువల్‌గా అక్కడ ఒక జెమ్స్ ఆఫ్ యోగా అని ద ఫస్ట్ యోగా సెంటర్ ఇన్ దుబాయ్. ఓకే. యోగా అంటే అప్పుడు దుబాయ్ అనేది ఇట్ ఇస్ అరబ్స్ కంట్రీ. యోగా అంటే అప్పటికే యోగా అంటే ఒక హిందూయిజం లేకుంటే ఇట్లా ఆ కాన్సెప్ట్‌లో ఉండేవారు. అవును. సో అప్పుడు ఆహ్, దుబాయ్‌లో ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా కంపెనీ రిజిస్టర్ ఉంటేనే గాని కంపెనీ యొక్క యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉండదు. హ్మ్. సో హ్మ్. ఆమె చాలా స్ట్రగుల్ పడింది ఆ యోగా సెంటర్ పెట్టడానికి. బట్ దట్ ఈస్ ద ఫస్ట్ యోగా సెంటర్ ఇన్ యూఏఈ. యూఏ. ఓకే. యూఏఈలో అదే ఫస్ట్ యోగా సెంటర్. ఈజ్ షీ ఇండియన్ షీ ఈజ్ ఇండియన్. ఓకే. పంజాబీ. షీ ఈజ్ ఇండియన్. అయితే అక్కడ నాకు యాజ్ ఎ ఇన్‌స్ట్రక్టర్‌గా నాకు ఆఫరు నా ఆసనాస్ అవి చూసి, నా ప్రొఫైల్ చూసి నాకు కాల్ చేశారు. హ్మ్. త్రూ వేరే అదర్ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా. సో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ 2010 నుంచి ఇప్పుడు టిల్ టుడే నేను దుబాయ్‌లోనే ఉన్నాను. ఎన్ హ్మ్. యోగా అకాడమీ అని ఒక యోగా సెంటర్, ఒక అకాడమీ నడుపుతున్నాం. అందులో 200 అవర్స్ యోగా అలయన్స్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని. అది యోగా అలయన్స్ అంటే యూఎస్ఏలో ఉంటుంది. ఒక బోర్డ్ అది. వాళ్ళకొక క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఆ బోర్డ్‌లో వితిన్ దట్ క్రెడెన్షియల్‌లో మనం ఏం చేస్తాం, మన స్కూల్‌లో అప్రోచ్ అయ్యి మనం టీచర్స్‌ని ప్రొడ్యూస్ చేయటం మొదలుపెట్టాం. హ్మ్. అప్పటి వరకు ఆల్మోస్ట్ 750 మంది టీచర్స్‌ని క్వాలిఫైడ్ టీచర్స్‌ని అథెంటిక్ వేలో టీచ్ చేసేటానికి ఎంతైతే సబ్జెక్ట్ కావాలో అంతా మనం ప్యూర్ అథెంటిక్ వేలో, ట్రెడిషనల్ వేలో టీచ్ చేసాం. 750 మంది డిఫరెంట్ 50 నేషనాలిటీస్, మోర్ దెన్ 50 నేషనాలిటీస్ వాళ్ళు మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. అలాగా ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 60,000 మెంబర్స్ పైనే స్టూడెంట్స్ మనం టీచ్ చేసున్నాం హ్మ్. యోగాని. హ్మ్. సో ఇందులో మనకేందంటే మేజర్‌గా ఇప్పుడు యోగాని నేను టీచ్ చేయటం అంటే యాజ్ ఏ 1-to-1 లేదా గ్రూప్‌కి రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం నేర్పాననుకోండి, అక్కడితో ఆగిపోతుంది. నా యొక్క ఇంటెన్షను, హ్మ్. నేను ఏదైతే యోగాని స్ప్రెడ్ చేయాలనుకున్నానో, అది నేనేం చేశానంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ కండక్ట్ చేస్తూ, దాని ద్వారా టీచర్స్‌ని తయారు చేస్తే, వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో లేకుంటే వాళ్ళు కూడా టీచర్స్‌గా తయారయ్యి, దాన్ని యోగాని ఇంకా మరింత వేలో స్ప్రెడ్ చేస్తారు. అంటే ఇది గురు పరంపర అంటారు మన ఇది సంస్కృతి. అంతా కూడా దుబాయ్ లాంటి యూఏఈ కంట్రీలో. యూఏఈలోనే. ఓకే. మరి ఆ టైంలో మీరు కలెక్ట్ చేసిన పీపుల్ కూడా అక్కడున్న వాళ్ళేనా? లేకపోతే దే వర్ బిలాంగ్స్ టు ఇండియన్స్ అలా ఏమైనా ఉన్నారా? యాక్చువల్‌గా దుబాయ్ అనేది ఇంటర్నేషనల్ హబ్. యెస్. ఇది అనేది దుబాయ్ అనేది మనకి ఈజీ యాక్సెస్ కూడా. అన్ని హ్మ్. కంట్రీస్ వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి యాక్సెస్ బావుంటుంది. అవును. సో చాలామంది అక్కడికొచ్చి, అక్కడి నుంచి చాలామందికి బిజినెస్‌లు ఉండవు అక్కడ. బట్ అక్కడ లివ్ చేస్తారు. అక్కడ ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళ బిజినెస్‌ని ఆపరేట్ చేసుకుంటారు. హ్మ్. ఆ విధంగా వచ్చిన వాళ్ళే. సో మన స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేషనాలిటీస్ ఉన్నవాళ్ళు. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. చాలా సబ్జెక్టు. వాళ్ళు కూడా చాలా ఎంథూసియాజం కింద ఒక యాస్పిరెంట్ ఎలా ఉంటారు, అట్లాగా నేర్చుకుంటారు. సో ఆ విధంగా అక్కడ నేర్చుకున్నాను. అక్కడ వాళ్ళకి నేను టీచ్ చేశాను. సో ఆ జర్నీ అలా స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, మనం ఇంకా ఏం చేస్తే బావుంటుంది? వాట్ ఐ కెన్ డూ? ఇప్పుడు నేను 250 మంది టీచర్స్‌ని, అట్లా క్వాలిఫైడ్ టీచర్స్‌ని, యోగా అలయన్స్ సర్టిఫికేట్ టీచర్స్‌ని, అదే విధంగా ఒక 60,000 స్టూడెంట్స్ ఇప్పుడు వరకు మనం ట్రైన్ చేసున్నాం, టీచ్ చేస్తున్నాం. వాట్ ఐ కెన్ డూ బెటర్ దెన్ దెమ్? ఇప్పుడు నాకున్న నాలెడ్జ్‌ని వాళ్ళకి నేను ట్రాన్స్‌ఫర్ చేశాను. హ్మ్. సో, లెస్ ఆర్ మోర్ నేనేం టీచ్ చేస్తానో వాళ్ళదే టీచ్ చేస్తారు. ఏం టీచ్ చేస్తారో నేను లెస్ ఆర్ మోర్ అదే టీచ్ చేస్తాను. సో, వాట్ ఐ కెన్ మేక్ ఇట్ మోర్ బెటర్ అని చెప్పేసి, హౌ ఐ కెన్ బి డిఫరెంట్ యాజ్ ఏ మాస్టర్ కింద నా స్టూడెంట్స్ వాళ్ళకి నేను మాస్టర్‌ని. సో, నా స్టూడెంట్స్ సో, సేమ్ నాలెడ్జ్ ఉంది. నేను అప్‌గ్రేడ్ అవ్వాలి. ఏం చేస్తే బాగుంటదనుకున్నప్పుడు నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి ఒక సబ్జెక్టు నాకు వేరే ఫ్రెండ్ ద్వారా మిమ్మల్ని పరిచయమైంది. అట్రాక్ట్ చేసిందా? అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఓకే. యోగా ఎలాగైతే నన్ను చూజ్ చేసుకుందో, నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేను చూజ్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నా కప్ ఆఫ్ టీ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. ఎందుకంటే నేను యోగాకి నేను చూజ్ అయ్యాను. నన్ను యోగా చూజ్ చేసుకుంటే, నేను లా ఆఫ్ అట్రాక్షన్ చూజ్ చేసుకున్నాను. అంటే నా ఏంటి అలైన్ విత్ యోగా అండ్ లా ఆఫ్ అట్రాక్షనా? యెస్. ఓకే. యాక్చువల్‌గా ఏమైందంటే, ఈ యోగాని ఇన్ని ఇయర్స్ నేను ఆల్మోస్ట్ 18 ఇయర్స్
యోగాని టీచ్ చేశాను నేను. యోగాని ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. నేను టీచ్ చేయటమే యోగా ఎక్స్పీరియన్స్. ఈ యోగా ఎక్స్పీరియన్స్‌లో నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది యోగా చేయడం వల్ల హెల్తీగా ఉంటారు. డే అంతా బావుంటుంది. సో, దే డూ వాటెవర్ దే వాంట్ దేర్ లైఫ్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్. అండ్ డే టు డే లైఫ్‌లో మనకి సిట్యుయేషన్స్, లేకుంటే మనం ఉన్న సర్కమ్‌స్టాన్సెస్, మనం ఏ విధంగా అయితే మనం వర్క్‌ని స్టార్ట్ చేస్తామో, ఛాలెంజెస్ నార్మల్‌గా అందరికీ వస్తుంటాయి. సో, ఇందులో పాజిటివ్ థింకింగ్ అనేది నాకు కనపడలేదు. హ్మ్. అంటే ఉండుండొచ్చు గనక. అయితే చాలామంది యోగాకి ఎలా వస్తారంటే 1 అవర్ ఎక్సర్సైజ్ చేసామా, ఆసనాలేసామా, ప్రాణాయామం చేసామా, హడావుడిగా మెడిటేషన్ చేసామా, ఎళ్ళిపోయామా, మళ్ళీ రేపొచ్చామా, ఇట్లా అవర్స్ టుగెదర్ అదే ఇయర్స్ టుగెదర్ చేస్తారు. కానీ నాకు యోగా చేస్తున్నాను సార్, నాకేమనిపించలేదు సార్ అంటే, రియల్ అథెంటిక్ యోగా చేయట్లేదు. రెండోది దీంతో పాటు యాడెడ్ బెనిఫిట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సబ్జెక్ట్‌లో అంటే పాజిటివ్ థింకింగ్‌ని యాడ్ చేసుకొని, మనం పూర్తిగా ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉంటే, మనం ఈ యోగా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ 2 ప్యారలల్‌గా మనం ప్రాక్టీస్ చేస్తే బావుంటుందని నేను మన స్టూడెంట్స్‌కి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కూడా చెప్పడం మొదలుపెట్టాను. ఓకే. ఇంతకీ నాకు లా ఆఫ్ అట్రాక్షన్‌లోకి వచ్చిన తర్వాత, లా ఆఫ్ అట్రాక్షన్ నథింగ్ బట్ యోగానే. యెస్. ఇప్పుడు ఆ లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం ఏం చెప్తామంటే, యోగాలో ఏం చెప్తామంటే, నీ బాడీ, నీ మైండ్, స్పిరిట్ అలైన్ కావాలి. ప్యూర్‌గా ఉండాలి. నీ మైండ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. నీ బాడీ స్ట్రాంగ్ బాడీ ఉండాలి. స్ట్రాంగ్ బాడీ కంటే స్ట్రాంగ్ మైండ్. సో, ఇట్లాగా మనం యోగా మనకు చెప్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా లెస్ ఆర్ మోర్ అదే చెప్తుంది. నువ్వు మైండ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. నీ మైండ్ ద్వారా వచ్చే ఆలోచన ఏదైతే ఉన్నాయో పాజిటివ్‌గా డైవర్ట్ చేసుకోవాలి. యోగా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టే విత్ us.